క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలో బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించి తన పరిచర్యను విస్తరించుట కొరకు శిష్యులను పిలుచుకొనుట ప్రారంభించటం జరుగుతుంది. సీమోను సహోదరుడైన ఆంద్రేయ. ఈ సీమోను మనకి తెలిసిన పేతురు, ఆంద్రేయ వీరిద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ చేపలు పట్టువారుగా మనం చూడవచ్చు. యేసు ప్రభువారు గలిలయ సముద్రం దగ్గర వెళ్తూ వీరిరువురు వలలు వేయటాన్ని యేసు ప్రభువారు చూచారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకున్నట్లయితే, ఈ ఆంద్రేయ బాప్తిసమిచ్చు యోహాను యొక్క శిష్యుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వచనాలు చూస్తే, ఈ ఆంద్రేయ బాప్తిసమిచ్చు యోహాను దగ్గరే ఉన్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యం ఇచ్చేది ఈ ఆంద్రేయను చూచే. కాబట్టి ఆంద్రేయ అలాగే పేతురు లేదా సీమోను వీరిద్దరూ యేసు ప్రభువును ముందే చూచారు. వీరు వలలు వేయటం యేసు ప్రభు వారు చూశారు. ఇది వెంటనే జరగలేదు. ఇంచుమించుగా ఒక 6 నెలలు అయింది. వారిని చూచాడు ప్రభు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత గలిలయ ప్రాంతంలో వారిని చూస్తారు వలలు వేయటం. ఈ గలిలయ సముద్రానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి గెన్నెసరతు, ఇంకొకటేమో తిబేరియా. ఈ 2 గలిలయ సముద్రానికి ఉన్న పేర్లు. వీళ్ళు ఆ సముద్ర తీరాన వలలు వేస్తుండగా యేసు ప్రభువారు వారిని చూచారు. చూచి రమ్మన్నట్టుగా నన్ను వెంబడించండి అని యేసు ప్రభువారు వారిని చెప్పి ఏమని చెప్పారు? మనుషులను పట్టు జారులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. మనుషులను పట్టు జాలరులు అనేది పొయటిక్ వే ఆఫ్ సేయింగ్, అంటే కవిత్వ రూపంలో చెప్పే పదం. మీరు ఇప్పటి వరకు చేపలు పట్టే జాలరులు నా దగ్గరకు రండి, ఇవాళ నుంచి మిమ్మల్ని మనుషులను పట్టు, ప్రత్యేకించి పాపులను పట్టు జాలరులుగా చేసేస్తాను. మీరు నా రాజ్య వ్యాప్తికి మీరు నాకు సహకారులుగా ఉంటారు. ఇక నుండి మిమ్మల్ని నేను అలా తయారు చేస్తాను, రండి అన్నది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. ఇదే మాట
జెబెదయి కుమారులతో కూడా అంటాడు. జెబెదయి కుమారులు మనం 19 చూస్తే కొంత దూరం వెళ్ళాక అదే సముద్ర తీరంలో జెబెదయి కుమారులు యాకోబు, అతని సహోదరుడు యోహాను వీరిని కూడా చూచారు. వారు ధోనిలో ఉండి వలలు బాగు చేసుకున్నారు. వెంటనే వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని ధోనిలో జీతగాండ్రులు ఉంటారు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు కూడా యేసు ప్రభువాన్ని వెంబడించడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకుంటే నలుగురిని పిలిచారు. నలుగురిలో ముగ్గురు యేసు ప్రభు ప్రేమించిన శిష్యులు. వీరు యేసు ప్రభువుని ప్రేమించటం కాదు, యేసు ప్రభువారు వీరిని ప్రేమించారు. క్లోజ్డ్ సర్కిల్. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ కూడాను. కాకపోతే ఆంద్రేయ అంత యాక్టివ్ పర్సన్ కాదు. వీరు ముగ్గురు మనకి కనిపించినంతగా సువార్తల్లో మిగతా వారు తక్కువ. కానీ నాకు ఈ విషయం కాదు, కానీ వారంత బిజీలో ఉన్నప్పుడు ఆంద్రేయకు ఒక్కడికే తెలుసు, పేతురుకు లైట్గా తెలుసు, మిగతా వాళ్ళిద్దరికీ తెలియదు, అంత పరిచయం లేదు. కానీ వెంటనే ఆయన పిలిచిన వెంటనే టక్కమని తాము చేస్తున్న పనులన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అన్నది నాకు ఆశ్చర్యానికి గురి చేసిద్ది అని నేను ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభు వారి మాటల్లో ఉన్న అథారిటీ, అధికారము వారు వెంటనే లేచి వచ్చేసినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 14లో కూడా లేవీనొకడు సుంకపు గుత్తేదారుడు అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంటే నువ్వు రా అనగానే ఆ సుంకపు మెట్టు దగ్గర మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అది ఒక విచిత్రం అని నేను ఎందుకు అంటున్నానంటే, నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం వీరిని జగత్పునాది వేయబడక మునిపే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ప్రభువారు ఒక్క మాట చెప్పగానే వారు అవన్నీ వదిలేసి వచ్చేసారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటాడు ప్రభు. సో అంతే, ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఎఫ్ఎస్సి 1 ప్రకారం జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అలాగే ఈ నలుగురు శిష్యులు, ఆయనకున్న 12 శిష్యులు జగత్పునాది వేయబడక ముందే ఎన్నుకోబడిన వారు. సో ఈ 12 మంది ఎప్పుడైతే ప్రభు పిలిచాడో వారిని వెంటనే వచ్చేసి, వారిని ఎందుకు పిలిచాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పిలిచాడంటే, మనుష్యులను పట్టు జాలర్లుగా, దేవుని రాజ్యము కొరకు మనుష్యులను పట్టువారిగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు. ఇవాళ రక్షణ అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను పిలిచారంటే ఎందుకు పిలిచారు? నిజమే, మనం రక్షింపబడటానికి పిలువబడతాము. అంత మాత్రమే కాదు, మనుష్యులను కూడా పట్టగలగాలి. ఎలా? మన జీవితం ద్వారా, ప్రభువును మహిమపరచుట ద్వారా, ప్రభువును ప్రచురపరచుట ద్వారా. వారు ప్రభు చిత్తంలో ఉన్నారా లేదా అన్నది నీకు అనవసరం. ప్రభువుని గురించి మాట్లాడితే చాలు. ప్రభువు చిత్తంలో కానీ వారు ఉంటే నువ్వు మాట్లాడిన ఒక్క చిన్న మాట వారు ప్రభు రాజ్యంలోనికి చేర్చబడతారు కదా. యు ఆర్ ఆల్సో మెన్ హూ కెన్ ఫిష్ అ మ్యాన్. నువ్వు మనుషులను పట్టు జాలర్లుగా, యు ఆర్ ఎ ఫిషర్ మ్యాన్ ఆఫ్ ఎ మ్యాన్ అన్న మాటను మనం చూస్తాం. ఫిషర్స్ ఆఫ్ మెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మనుషులను పట్టేవాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. సో మన మోటో ప్రభు దగ్గరికి వచ్చాం, అట్లీస్ట్ స్పీక్ అబౌట్ గాడ్. దేవుని గురించి మాట్లాడటం మనం నేర్చుకోగలిగితే అది మనకి దీవెన, ఆశీర్వాదం అని మనం చేసుకుంటూ ఈ మాటలు ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని
యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.